పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు పిఎస్సి సమావేశం తర్వాత. సుదీర్ఘ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు అలాగే ఉప ఎన్నికలకు సంబంధించి చర్చించారు. అలాగే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానికి సంబంధించి ప్రణాళికలతో ముందుకొచ్చారు. దీనికి సంబంధించి సమప్ చేశారు మంత్రులు, డిప్యూటీ సీఎం. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు గాంధీ భవన్ నుంచి. పిఎస్సి సమావేశానికి సంబంధించి తీసుకున్న నిర్ణయాల గురించి మాట్లాడదాం. చారి, కొద్దిసేపటి క్రితమే పిఎస్సి సమావేశం ముగిసింది. 3.5 గంటల పాటు ఈ సమావేశం జరిగింది. సమావేశంలో ప్రధానంగా కీలకమైనటువంటి అంశాల మీదనే చర్చ జరిగింది. ఈ 3.5 గంటల సమావేశంలో సుప్రీంకోర్టుకి వెళ్ళాలి అనేటువంటి అంశం ఒకటి, రాష్ట్రపతి దగ్గర బిల్లులు ఆర్డినెన్స్కు సంబంధించి రెండు కూడా అక్కడే పెండింగ్లో ఉన్నటువంటి నేపథ్యంలో వీటిపై న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించుకుంది. 2 అడ్వకేట్లను కూడా సీనియర్ అడ్వకేట్లని నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు లీగల్ ఫైట్ ఒకటి చేయాలి అనేది ఒక నిర్ణయం. ఇక రెండవ అంశం స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్ళాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. పార్టీలో సమావేశంలో ఉన్నటువంటి మంత్రులు, సీనియర్ నాయకులందరూ కూడా డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే అందరి అభిప్రాయాల్ని సేకరించడానికి మంత్రులతో ఒక కమిటీ వేసింది ఈ పిఎస్సి సమావేశం. ఇది పూర్తిగా పార్టీకి సంబంధించినటువంటి కమిటీ. పార్టీలో ఉన్నటువంటి నాయకులందరినీ సంప్రదించడంతో పాటు లీగల్ ఒపీనియన్స్ని కూడా తీసుకొని ఈ ఒక నివేదిక ఇవ్వాలనేటువంటి ఆలోచనతో పిఎస్సి వచ్చింది. దాంట్లో భాగంగానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే సీతక్క, పొన్నం ప్రభాకర్, ఈ నలుగురితో పార్టీ కమిటీ వేస్తుంది. ఈ మంత్రుల కమిటీ 26వ తేదీ రోజు నివేదిక ఇవ్వాలి అని చెప్పేసి పిఎస్సి కూడా ఆదేశించింది. దానికి అనుగుణంగా కమిటీ సూచించేటువంటి నిర్ణయాలకు అనుగుణంగానే స్థానిక సంస్థలకు ఎన్నికలకు వెళ్లాలనేటువంటి ఆలోచనతో పిఎస్సి వచ్చింది. కాబట్టి 26వ తేదీ వరకు కమిటీ నివేదిక ఇస్తే 29వ తేదీన కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇచ్చినటువంటి కమిటీ ఏదైతే సిఫార్సు చేస్తుందో పార్టీ పరంగా ఆ నివేదికపై కేబినెట్ అందుకు అనుగుణంగా స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలకి సంబంధించి కేబినెట్లో ఒక నిర్ణయం తీసుకొని హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలి అనేది కీలకమైనటువంటి నిర్ణయంగా చూడొచ్చు. న్యాయ పోరాటం చేస్తూనే ఇటు స్థానిక సంస్థలకి వెళ్ళేటువంటి క్రమంలో బీసీ కులగణన ఇప్పటికే ప్రభుత్వం చేసింది కాబట్టి 42% ఇవ్వాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి పార్టీ పరంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% టికెట్లు ఇవ్వాలనేటువంటి అభిప్రాయానికి కూడా వచ్చింది. వీటన్నిటినీ అందరి అభిప్రాయాలు తీసుకోవడానికి మంత్రులతో కమిటీ వేసింది. కాబట్టి పూర్తి స్థాయిలో బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి అంశం మీదనే ఎక్కువ ఈరోజు సమావేశంలో చర్చ జరిగింది. వీటన్నిటి మీద కూడా ఒకవైపు లీగల్ పోరాటం, మరోవైపు పార్టీ కమిటీ వేసుకొని దానికి అనుగుణంగా పనిచేయడం, పార్టీనే 42% రిజర్వేషన్ బీసీలకి కేటాయిస్తూ 42% బీసీలకు టికెట్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది. వీటితో పాటుగా బీహార్లో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసినటువంటి క్రమంలో అక్కడికి 26వ తేదీన మంత్రులందరూ కూడా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రేపు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయాన్ని ప్రభుత్వం తరపున, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, అలాగే మంత్రులంతా కూడా వెళ్లి నివాళులర్పించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకున్నారు. మేజర్ నిర్ణయం బీసీ రిజర్వేషన్కి సంబంధించి, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం మీదనే ఈ సమావేశంలో చర్చ జరిగింది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ చారి. దేశంలో పౌరుల ఓటు చోరీకి గురవుతుందని, తద్వారా భారతీయ జనతా పార్టీ లబ్ధి పొందుతుందని, పౌరులకి భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ, లేకపోతే వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎన్నికల కమిషన్కి ప్రభావితం చేస్తూ ఈ చోరీ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పాల్పడుతుందని ఉదాహరణతో